హలో గైస్, సో మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ పార్ట్ 2 ద ఫైనల్ రెకనింగ్ చూడడం జరిగింది. సో సినిమా ఎలా ఉంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమా ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అంటే మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ ని ఎవరైతే బాగా త్వరగా ఫాలో అవుతూ వచ్చారో వాళ్ళైతే ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేదు మొత్తం సిరీస్ చూడలేదు, లాస్ట్ మూవీ ఒకటి చూసా, ఈ మూవీ మామూలుగా చూడటానికి ఎంజాయ్ చేయడానికి వచ్చాము అంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. చిన్న చారింగ్ వర్డ్స్ ఎక్కువ చెప్తా ఉంటారు స్టోరీ గురించి. సినిమా ఫస్ట్ పార్ట్ ఎక్కడి నుంచి అయితే కట్ చేస్తారో అక్కడి నుంచే పికప్ చేయడం జరుగుతుంది. మిషన్ ఇంపాసిబుల్ ఎంజాయర్స్ కి మాత్రం చాలా నీట్ గా అనిపిస్తుంది సినిమా, ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయి. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, టామ్ క్రూజ్ హీ గేవ్ ఇట్ ఎవ్రీథింగ్. నన్ ఆఫ్ దెమ్ క్యాన్ గివ్ ఇట్ లైక్ హిమ్. రెస్ట్ ఆఫ్ ద క్రూ ఎలాగుంది అనిపించిందంటే అందరూ యాక్టింగ్ బాగుంది, అందరూ బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అనిపించింది అంటే నాకు విలన్ పార్ట్ అనేది కొంచెం బాగా తక్కువ చూపించారు అనిపించింది. అఫ్ కోర్స్ విలన్ గా ఎవరైతే చేస్తారో అతని యాక్టింగ్ కూడా బాగుంది, బట్ అతని ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ సినిమాతో పోల్చుకుంటే కొంచెం బాగా తగ్గినట్టు అనిపించింది. ఎక్కువ ఎంటిటీ అనే పాయింట్ మీద సినిమాని తీసుకెళ్ళారు. సో దానివల్ల కొంచెం ఫ్లో తప్పింది అనిపించింది. అదొకటి తప్పించి ఇంకా మిగతాదంతా ఫినామినల్. నన్ను అడిగితే బెస్ట్ మూవీ అని చెప్పాలి, బట్ చాలా మందికి ఇది ఫేవరెట్ మూవీ కాదు. స్టే సేఫ్, స్టే హెల్దీ, బీ హ్యాపీ, సీ యూ అగైన్.